వేయకుండా చూసాం. సినిమా అయితే సూపర్ సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు బాహుబలి మించి ఉంది. కలెక్షన్లు కూడా అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ కూడా అద్భుతంగా ఉంది. అలా మ్యూజిక్ కానీ, కీరవాణి మ్యూజిక్ కానీ, అసలు యాక్టర్స్ కూడా అందరూ కొత్తగా ఉన్నాయి. ఆ సాంగ్స్ బాగున్నాయి, ఆశయం బాగుంది. సినిమా కూడా అందరూ ఓజీ అంటున్నారు కదా. ఇప్పుడు ఇది చూసిన మళ్ళీ బాహుబలి రేంజ్ లో ఉంది సినిమా. నేను చెప్తున్నా, బాహుబలి మించి కలెక్షన్ వస్తుంది. ఇది ఫ్యాన్స్ కి ఎక్కువగా నచ్చుతుందా లేకపోతే ఆడియన్స్ కా? బాహుబలి సినిమా మనం ఎలా అయితే చూసామో ఇది కూడా అదే రేంజ్ లో అనిపించింది మాకు. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? మీ సినిమాలు దేనికి దానికే పులి మేక ఫైట్ ఉంటది, అద్భుతంగా ఉంది. బాబు సాంగ్ సూపర్ అన్న. విజువల్స్ అవి మాత్రం చాలా క్లారిటీగా తీశారు. టైం తీసుకున్నారు కానీ ఎక్సలెంట్ మూవీ. డెంగ్యూతో అంతే. సాంగ్ కూడా మంచి చాలా నీట్గా ఉంది. డైరెక్టర్స్ అని వెరీ డీసెంట్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా సినిమా మొత్తం ఫుల్ మాస్ మొత్తం అంతా ఫైట్లే. హైదరాబాద్ లో చాలా కోసం మంచిగా చూపించాడు. బ్లాక్ మూవీ. ఆస్కార్ ఎందుకు వచ్చిందంటే కీరవాణి గారికి ఇప్పుడే అర్థం అవుతుంది మాకు. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అనేది. ఎక్కడా బోర్ కొట్టదు. అసలు మనకి కళ్ళు అనేది తిప్పుకోలేం. చార్మింగ్ గా ఉంది. నిధి అగర్వాల్ కూడా చాలా బాగుంది, బాగా కనిపించింది. కానీ కళ్యాణ్ బాబుని చూడకుండా ఉండలేం. కళ్ళు తిప్పం కళ్యాణ్ బాబుని, ఎందుకంటే అంత బాగా విజువల్స్ చేశారు. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కానీ కొల్లగట్టినది అయితే మాత్రం మ్యూజికల్ కాన్సెప్ట్ అయిపోయింది మొత్తం. థియేటర్ మొత్తం ఎక్సలెంట్ హిట్ కొట్టేసాం అన్న. బ్లాక్ బస్టర్ అన్న. ప్లీజ్ ఏమనుకోదండి. ఒకటి ఫ్లాప్ అయినా మాకు బాధ లేదు, ఒక మాట చెప్పిన. కానీ హైలైట్ ఇప్పటికైతే మాకు హైలైట్. కానీ సెకండ్ హాఫ్ లో ఏమొస్తా మాకు టెన్షన్ అంటే అర్థమైందా? ఇది టెన్షన్ పడుతున్నాము. కానీ అన్న ఫ్లాప్ అయిన ఒక్క మాట చెప్తున్నా, నిజం చెప్తా. కానీ ఫ్లాప్ అయినా పర్లేదు. కానీ మేమైతే ఆయన ఫ్యానే. 10 సినిమా ఫ్లాప్ కానీ మేము ఆయన మా ఫ్యానే. ఒకటి మాత్రం దేవుడు మాకు. ఎందుకంటే అన్న అంతే. కానీ ఫ్లాప్ అయినా పర్లేదు. కానీ మేము మా గుండెల్లో పెట్టుకుంటాం చాలు. ఒక్కటే విషయం. సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారంటే ఫైట్లు చూస్తే అర్థమైపోతున్నా. సూపర్ ఫైట్లు అన్న, మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ అంటే జై పవర్ స్టార్. సాంగ్స్ ఉన్నాయన్న అదిరిపోయి స్టెప్స్ వేసాడు అన్నయ్య. అసలు ఫైట్లు ఒక్కొక్క సీన్ అయితే వేరే లెవెల్ అన్న. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న ఇది. సూపర్ అన్న. జనం కోసం తీశాను అన్న సినిమా అదన్న. జై పవర్ స్టార్. చాలా రోజుల తర్వాత మన పవన్ అన్న మామూలుగా లేదన్న. అసలు ఫస్ట్ హాఫ్ అయితే కుమ్మేశాడన్న. జై పవర్ స్టార్. అన్న సినిమా మాత్రం సూపర్ గా ఉంది. ఏ ఫ్యాన్స్ గొడవ పడే అవసరం లేదు. సినిమా అనేది అందరు బాగుంది. సినిమా అంతా మనోళ్ళే. ఏ హీరో ఎక్కువ లేదు, మా హీరో ఎక్కువ లేదు, ఈ హీరో ఎక్కువ లేదు. అందరు ఒకటేలాగే ఉన్నారు. సినిమా మాత్రం చింపేశాడు. మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చింపేశాడు. సెకండ్ హాఫ్ నుండి ఉంటది ఇప్పుడు నుండి సినిమా. మామూలు ఉండదు. అది టెన్షన్ అని చెప్పు. అదొక టెన్షన్ అంటే ఒక డైమండ్ గురించి చాలా బాగుంది. ఒక ట్రోల్ చేయరు. ప్రతి ఒక్క హీరో ఫ్యాను పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రతి ఒక్క హీరో ఫ్యాను. ఎందుకంటే ఆయన ఒక స్వార్థం లేని మనిషి. అన్ని దానికి చాలా మంచి చేస్తాడు. ఎవరు అడిగినా సాయం ఇది లేదనుకున్నా చేసే వ్యక్తి. అందుకని చెప్పి ప్రతి ఒక్క హీరో అభిమానులు కూడా ఆ పవన్ కళ్యాణ్ సార్ని చాలా బాగుంది. చాలా బాగుంటుంది. ఆయన ఆయన బీజము కీరవాణి సార్ కూడా ఆయన మనసులో పెట్టుకుని చేశాడు. ఎందుకంటే ఎవరికి ఎట్లా చేసాడు తెలియదు. ఒక 666 చూసాం, ప్రతి ఒక్క సినిమా చూసాం ఆయన బీజం ఎట్లా. కానీ పవన్ కళ్యాణ్ సార్ని
మనసులో పెట్టుకుని చేస్తే ఇట్లా చేస్తే బాగుంటున్నట్టుగా చాలా బాగా చేశాడు బీజేపీ, చాలా బాగా చేశాడు. డైరెక్షన్ బాగుంది, ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే బాగుంది, హిస్టారికల్ చిత్రం అని వస్తుంది. బ్లాక్ బాస్టర్ కొట్టేసినట్టేనా? వైసీపీ వాళ్ళు బైకాట్ అంటున్నారు కదా, మరి వాళ్ళు తెలంగాణకి ఆంధ్రాకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. మాట వినాల్సిందే, మనము ఒక 10 మన దగ్గర 10,000 ఉంటే ఒకటి సాయం చేసానికి ఆలోచిస్తాం. అన్ని కోట్లు సంపాదించి అంత చేయాల్సిన అవసరమే ఉంది మన ప్రజలకి. ప్రతి ఒక్క రూపాయి ఆయన చేసిన సేవ కూడా ఆయన తలుచుకుంటే ఇంట్లో కూర్చొని ప్రశాంతం బతికిన ఆయన డబ్బులు వస్తాయి. ఒక్క సినిమా చేస్తే చాలు, ఒక్క సినిమా 100 కోట్లు ఆఫర్ చేసినట్టు మీకు ఆయన కూడా లైవ్ చెప్పిండు. ఒక్క సినిమా చేస్తే నాకు కూడా తెలియదు, రాజకీయాలకు వెళ్ళిన తర్వాత ఒక్క సినిమా చేస్తే 100 కోట్లు ఇస్తామన్నా ఆయనకి ఏం అవసరం, ఆయన సొంత డబ్బులు పెట్టుకుని చేసి. కానీ ఈ రోజు వాళ్ళందరూ ఎవరు అంటున్నారు అనేది బేస్ట్ అన్న మాట కూడా మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఇది అవాస్తవం. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా బాగుంటది అన్న, సినిమా బాగుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం ఇది. ఎందుకంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. ఆయన చేసే మంచి పనుల వల్ల ఇష్టపడతారు, అంతే తప్ప దాంట్లో వల్గర్ వైసీపీ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అంటే వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు లేరు. వాళ్ళు ఆయన అన్నారు కాబట్టి ఈ రోజు లేరన్నా. కొడాలి నాని వీళ్ళంతా వాళ్ళ పిల్లలే అన్నారు ఏమని, యారో పవన్ కళ్యాణ్ తిట్టద్దని అంటే వాళ్ళు తిట్టినందుకే కదా ఈ రోజు వాళ్ళు లేరు. నీకేమొచ్చింది? నువ్వు రాజకీయాలు చక్కగా చేసింటే ఈయన ఎందుకు పాలిటిక్స్లో దిగుతాడు చెప్పండి? మీరు చేయలేక ఆయన ఆ ప్రజలకు సేవ చేయాలని చెప్పి సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు. 1 రూపాయి ఏమన్నా ఎవరి నుంచి ఆశిస్తారు? ఆయనకి ఏమన్నా ఇసుక దందాలు ఉన్నాయా, లేకపోతే ఏ దందాలు ఏ దందాలు లేదు. ఆయన సొంత డబ్బులతో ఆయన చేస్తారు.